హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మేనిఫెస్టేషన్ స్టెప్స్కి సంబంధించి ముఖ్యంగా ఫీలింగ్స్ అండ్ వైబ్రేషన్, వీటితో మన రియాలిటీని ఏ విధంగా మార్చొచ్చు, మనం అనుకున్న పొజిషన్కి ఎలా రీచ్ అవ్వచ్చు, అనుకున్న డబ్బును ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఎపిసోడ్ లాస్ట్ వరకు చూడండి. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, మేనిఫెస్టేషన్ స్టెప్స్లో ఇప్పుడు వరకు చాలా మందికి తెలియని విషయాలు, మీరు మాత్రమే చెప్పిన విషయాలు కొన్ని నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మన ఫీలింగ్స్, ఎమోషన్స్, వీటి ద్వారా మన వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్తో మనం రియాలిటీని క్రియేట్ చేసుకుంటాం అని చెప్పారు కదా. అయితే వీటికి సంబంధించి పీపుల్ చాలా మంది డౌట్స్ చెప్పారన్నమాట. ఎలా అవుతుంది, ఫీలింగ్స్ ఎమోషన్స్ మనం మేనేజ్ చేయగలమా, ఫీలింగ్స్ ఎమోషన్స్ నేను విజువలైజేషన్లోకి తీసుకురాలేకపోతున్నాను, రియాలిటీ అన్నప్పుడు నాకు ఇంత మనీ అవసరమైనప్పుడు ఒక్కొక్కసారి అఫర్మేషన్స్ ద్వారా వర్క్ అవుతుంది తప్ప విజువలైజేషన్ ద్వారా పెద్దది క్రియేట్ చేద్దామంటే అవ్వట్లేదు. ఇలా చాలా డౌట్స్ చెప్తూ ఉన్నారనమాట. దీన్ని అడ్డుకునే విషయాలు ఏంటి, దీన్ని చేయాల్సింది ఏ విధంగా, ఇందులో చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఓవరాల్ గా చెప్తారా? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెరీ సింపుల్ విరాట్. యాక్చువల్లీ మనము కాంప్లికేట్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి సరైన వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు లేక. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఒకరేమో 369 చేయమంటారు, ఇంకోరేమో అఫర్మేషన్ చేయమంటారు, ఇంకోరు మిర్రర్ వర్క్ చేయమంటారు. సో టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్గా మనకి కోర్స్ మనం ఎంతో హెల్ప్ చేస్తున్నాము, కానీ మా జనాలు ఎలా చూడాలి అంటే ప్రజెంట్ టెక్నాలజీ అనేది ఎలా ఉంది అంటే, ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, మనకి ఇన్ఫర్మేషన్ వరల్డ్ అయితే ఉంది, కాకుంటే ఇది అంత క్లటర్గా ఉంది, స్కాటర్ అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఒక స్ట్రక్చర్ లేదు. ఒక డౌట్ ఏంటంటే, నాకు ఏ ఇన్ఫర్మేషన్ సూట్ అవుతుందో అది మాత్రం నాకు ఉపయోగపడుతుంది, కానీ అనవసరమైంది కూడా నాకు యూజ్ ఉండదు కదా. అదే కాకుంటే ఇక్కడ పాపం వీళ్ళకి ఏది అవసరమో తెలియదు కదా. లెట్స్ సే నేను ఇప్పుడు గోల్ అచీవ్ చేయాలి అనుకుంటున్నా, అంటే మనీ మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నా. సో నాకు ఏ టెక్నిక్ వాడాలో నాకు తెలియదు కదా. ఇప్పుడు ఏంటి అంటే అందరికీ మిర్రర్ వర్క్ అవుదా అనొచ్చు ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మన టీవీ అనే కాదు, కానీ అన్నిట్లోనూ డిజిటల్ మీడియాలో ఒక్కొక్కటి చెప్తారు. ఒకరు పొద్దున బ్రహ్మముహూర్తంలో లేమంటాడు, ఇంకో రాత్రి ఏదో చేయమంటారు, మధ్యాహ్నం ఏదో చేయమంటారు, ఇంకో రుప్పు అంటారు, ఇంకోటి ఏది. సో పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఎందుకు అంటే స్కాటర్ అయిపోయింది ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఒకటి. సో వాళ్ళకి ఒక స్ట్రక్చర్ వేలో ఇది రైట్ ఇది రాంగ్ ఇలా వెళ్ళాలి అని చెప్పి ఒక మార్గ దర్శకం చూపే వాళ్ళు చాలా తక్కువ. అది ఉండే వాళ్ళ దగ్గర వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అది నేను చెప్పే విషయం అన్నమాట. ఎందుకంటే స్ట్రక్చర్గా మీరు నేర్చుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం బ్లాక్ చేసేవేంటో మనం తెలుసుకుందాం. అంటే ఏంటి, నేను అనుకున్న వాటిని ఇప్పుడు నువ్వు చెప్పావు, నాకు విజువలైజ్ చేయాలని ఉంది, కానీ విజువలైజ్ చేయలేకపోతున్నా, అని చేసినా కూడా ఫీల్ రావట్లేదు, ఎమోషన్ జనరేట్ అవ్వట్లేదు. ఏది ఆపుతుంది అంటే, నేను మళ్ళీ కూడా ఇదే చెప్తూ ఉంటాను, మీ ఎమోషన్సే మిమ్మల్ని ఆపుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు న్యాచురల్గా నేను నవ్వాలి, నవ్వు అనేది నా న్యాచురల్ స్టేట్. ఇప్పుడు నేను నవ్వట్లేదు అంటే యాక్చువల్లీ ప్రాబ్లం ఉంది అక్కడ. నేను నవ్వట్లేదు అంటే ఏంటి, నా లోపల బాధ ఉందనా. ఈ లాజిక్ అందరికీ అర్థమవుతుంది. అంటే ఏంటి, చదువుకోని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక మనిషి నవ్వట్లేదు, అరే పాపం వాడు ఏదో బాధలో ఉన్నాడు లేరా అంటామా. సేమ్ వే నీకు ఇక్కడ హ్యాపీ ఎమోషన్ కావాలి, రావట్లా అంటే ఏంటి, నీ లోపల ఏదో బాధ ఉందనా. ఆ బాధ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ బాధ ఎందుకు వస్తుంది, నేను చెప్పాను, మనకి చైల్డ్హుడ్లో మనకి బిలీఫ్స్ ఫామ్ అయింటాయి. అంటే వూన్స్ అన్నీ క్రియేట్ అయింటాయి, చిన్నతనంలో మన గాయాలు జరిగింటాయి. అంటే ఏంటి, మనం నొచ్చుకుని ఉంటాం. ఇప్పుడు అనుకోవచ్చు, ఏంటి ఇంత చిన్న విషయానికే మనం నొచ్చుకుంటామా అని. అవును, ఆ పసి బిడ్డకి తెలీదు. ఇప్పుడు ఒక పేరెంట్స్గా వీళ్ళకి తెలుసు, ఏంటి నేను నా పిల్లల కోసమే కదా కష్టపడుతుండేది, నేను పొద్దున్న వెళ్తాను రాత్రి వస్తాను, వీళ్ళ కోసమే నేను కష్టపడేది, వీళ్ళకి కష్టపడి నేను ఫుడ్ తేవాలి, స్కూల్కి చదువు ఫీజులు కట్టాలి, వీళ్ళకి అడిగిందల్లా కొనిపెట్టాలి, సో నేను టైం ఇవ్వలేను అనేసి. కానీ ఆ బేబీకి ఏంటి, వాళ్ళకి అవన్నీ అర్థమవుతుందా. ఓ పాపం మా ఇంట్లో డబ్బులు లేవు, లేదంటే మా నాన్న అప్పుల వాళ్ళైపోయాడు, మా అమ్మకి హెల్త్ ఇష్యూ, నన్ను చూడట్లేదు, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. పాపము పిల్లలకి తెలియదు కదా. ఆల్ దే కేర్ ఈజ్ ద టచ్. దే నీడ్ అ టచ్, దే నీడ్ ఎ లవ్, అఫెక్షన్. కానీ మనం ఇక్కడ నోర్మోయ్ ఏడవగానే చాలు 2 దబదబా వాయిచ్చేస్తాం, మన ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్ళి వాళ్ళ మీద చూపిస్తాం. పాపం పేరెంట్స్ని అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు. ఎందుకు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అలానే చేశారు, ఏడవగానే దబదబా కొట్టేయడం. సో
ఇప్పుడు కొట్టగానే బిడ్డకి ఏమవుతుంది, ఓ నేను అవసరం లేదు, నేను తక్కువ, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, నేను ఎవరికీ అవసరం లేదు, నన్ను ఎవరు ప్రేమించరు. గెస్ వాట్, ఇన్ మనీ ఇప్పుడు డబ్బులు మేనిఫెస్ట్ చేయాలి, మంచి ఉద్యోగం రావాలి, లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, లేదంటే ఇప్పుడు ఒక వ్యాపారంలో మంచి కస్టమర్స్ రావాలి, డబ్బులు రావాలి. ఇక్కడ ఏంటి బిలీఫ్ ఏంటి, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్. నేను తక్కువ అనుకునేటప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఎలా ఉంటావు? నువ్వు కాన్ఫిడెంట్గా లేకుంటే నువ్వు బిజినెస్ ఎలా చేయగలవు? ఇంకొక చిన్న డౌట్ మ్యామ్, ఇందులో మనీకి సంబంధించి ఎందుకు అందరికి డౌట్స్ వస్తాయి అన్నప్పుడు మీరు చెప్పారు కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళు నెగిటివ్ చూడడానికి అలవాటు పడినంత సక్సెస్ చూడడానికి అలవాటు పడలేదని చెప్పేసి. భయం అనేది ఇందులో ఇంకో ఎక్స్ట్రా యాడెడ్ మైనస్. అయితే మీరు ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, నా డౌట్ భయం వల్ల కూడా బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఎంత ధైర్యంగా ఫీల్ అయినా బ్లాక్ అయితే రిమూవ్ చేయలేరు, ఇది సెల్ఫ్గా రిమూవ్ చేయలేం. ఇప్పుడు బ్లాక్ రిమూవ్ చేయకుండానే మనం ఎఫర్మేషన్ ద్వారా టెక్నిక్స్ ద్వారా ఎంత చేసినా కూడా రిజల్ట్ రాదు కదా. రాదమ్మా, నేను అదే చెప్తుండేది. వచ్చినా కూడా ఎలా ఉంటుంది అంటే తాత్కాలికంగా తక్కువ. ఇప్పుడు మీరు ఏదో 10 కోట్లు అనుకుంటారు, 10 కోట్లు రావడం ఎక్కడ బిలీవ్ చేస్తారు? ఏదో 100, 200 రావడం ఈజీ అనుకుంటారు, లేదో 10,000, 5,000, 50,000, 1,00,000 అంటే అమ్మో గగనం అనుకుంటారు. అంతే, ఏదో పాసిబుల్ అనుకోవచ్చు. అంతేగాని నువ్వు 1 కోటి, 2 కోట్లు అంటే మనకు అలాంటివి లేదు, అంత సినిమా లేదు. ఏంటి అలా అయిపోతే అందరూ ఉద్యోగాలు ఎందుకు చేస్తారు, వ్యాపారాలు ఎందుకు చేస్తారు, అలా ఏమీ రాదు అని వాళ్ళు పాపం ఆల్రెడీ రాస్తున్నారు కమెంట్స్లో. నేను ఎందుకంటే చదువుతున్నా, ఇవన్నీ ఫేక్ అంటున్నారు. వాళ్ళకి అసలు తెలీదు. ఎందుకు అంటే బికాస్ సో మచ్ దే హ్యావ్ హిప్నోటైజ్డ్ అండ్ దే ఆర్ ఇన్ ట్రాన్స్. అంటే ఏంటి, నీ వల్ల ఇంతే, నీ వల్ల ఏం కాదు అని మన చిన్నప్పుడే ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఆ బిలీఫ్నే మనం పట్టుకొని ఏలాడుతున్నాం. ఏంటిది, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, నేను తక్కువ, నాకు రాదు, ఇంకా నేను అర్హుణ్ణి కాదు, ఐ డోంట్ డిజర్వ్ అనేటప్పుడు నీకు అర్హత ఎలా పెరుగుతుంది? నీకు అర్హత లేనప్పుడు నీకు ఎలా ఇస్తారు? నువ్వు ఒక ఉద్యోగం చేయాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. అలానే నీకు డబ్బు రావాలన్నా నీకు అర్హత నువ్వు ఫీల్ అవ్వాలి. నేను అర్హుణ్ణి, నాకు డబ్బు రావడానికి అని అనుకున్నప్పుడు నీకు డబ్బు వస్తుంది. మనకెక్కడ వస్తుంది లే భయ్య, మన లైఫ్ ఇంతే, నా లైఫ్ ఎప్పుడూ ఇంతే, ఎప్పుడు కష్టాలు కన్నీళ్ళు, ఏదో తిండి కోసం నేను కష్టాలు తిప్పలు పడాలి, వచ్చేది 5,000, 10,000, 20,000, 30,000, అంతకుమించి నాకు అంత సినిమా లేదు అనుకొని నిన్ను నువ్వే స్టాప్ చేసుకుంటున్నావు. సో ఇక్కడ ఎవరిది ప్రాబ్లం? ఓకే, వాళ్ళు బిలీఫ్స్ వేశారు, అది అయిపోయింది. ఎందుకంటే వీఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ విక్టిమ్స్. ఎందుకు అంటే వాళ్ళకి అదే తెలుసు. పాపం పేరెంట్స్కి ఏం తెలుసు, దబదబా కొట్టడము, నీకు ఇంతే, నువ్వేం చేయలేము, మొద్దుది అనే వాళ్ళు అంతే. అది దానివల్ల గాయాలు అయింది. కానీ ఇప్పుడు దాని గాయపడడం అనేది మన చేతుల్లో లేదు, గాయపడిపోయాం. నేను కూడా అంతే. ఇప్పుడు నేను ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నాను, కానీ ఒకప్పుడు ఎన్నో గాయాలతో బాధపడేదాన్ని. కానీ ఆ గాయాల్ని ఫిక్స్ చేసుకోవడం నీ బాధ్యత. ఓవర్కమ్ చేయడంలోనే చాలా మంది ఫెయిల్ అవుతారు మ్యామ్. లెసన్స్, దెబ్బలు అందరికీ తగులుతుంటాయి, కానీ వాటి నుంచి నేర్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది, 1% అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉంటూ ఉంటారు. ఎవరికైనా సరే మనం లైఫ్ బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇవి ఓవర్కమ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఎలా చేయాలి, వాటిలో ఏముంటుంది ముఖ్యంగా? ఫస్ట్ థింగ్ దే నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్, ఇప్పుడు నాకు ఒక సమస్య ఉంది అంటే దానికి సొల్యూషన్ ఉంది. ఒక తాళం ఉంది అంటే దానికి తాళం చెవులు ఉంటాయి కదా, ఊరికి క్రియేట్ చేయరు కదా. ఒక లాక్ ఉంది, దానికి కీస్ ఉంటుంది. ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారం ఉంది అని మీరు నమ్మండి. ఫస్ట్ థింగ్ అని నమ్మాలి, నిజంగా చెప్తున్నా. అది నమ్మిన తర్వాత మేబీ మన దగ్గర కీ లేకపోవచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఉంటుందా, దాన్ని ఎక్కడ పెట్టామో ఎతకాలి. మన దగ్గరలా వేరే వాళ్ళ దగ్గర ఉండొచ్చు, దాన్ని మనం పట్టుకొని రావాలి. అప్పుడు మనకి థింగ్స్ అన్నీ జరుగుతుంది అని జస్ట్ ఈ థాట్ ప్రాసెస్ మీరు రిలీజ్ చేయాలి. వన్స్ మీరు రిలీజ్ చేశారు అంటే యూనివర్స్కి అది మేనిఫెస్ట్ అవుతుంది. యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సోల్, మీ ఆత్మ, మీరే బ్రహ్మ. అదే మీరు చెప్పాలి. ఇన్ఫినిట్, ఇది కూడా ఈ మాట చెప్పుకోవచ్చు. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ మీ రివీల్స్ ఆల్ ద ఆన్సర్స్ విచ్ ఐ నీడ్ టు నో. అంటే నా లోపల ఉండే ఒక ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్. ఇన్ఫినిట్ అంటే ఏంటి? అసలు ఇన్ఫినిటీ అంటే మనకు తెలుసు కదా, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అండ్ అనంతం, బియాండ్ ఎవ్రీథింగ్. అనంతం అంటారు యాక్చువల్ తెలుగు వర్డ్ అనంతం. సో అటువంటి అనంతమైన ఇంటెలిజెన్స్ ఏంటి? తెలివి.
తెలివితేటలు అన్నీ కూడా అంటే ఏంటి, నా లోపలే ఉంది ఆ దివ్యమైనటువంటి అనంతమైనటువంటి శక్తి కావచ్చు, ఆ తెలివితేటలు, ఆ నాలెడ్జ్, ఆ విజ్డమ్ అనేది నా లోపల దాగి ఉన్న ఆ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, నేను ఏదైతే ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నానో ఆ సమాధానాలన్నీ కూడా నాకు చాలా ఈజీగా తెలిసేలా చేస్తుంది అని మనం అనుకుంటే అప్పుడు మనకి ఆన్సర్స్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు మనకి ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుతుంది ఎప్పుడు రాత్రి టైంలో. సో అప్పుడు మనకు అది ఎన్నో పడుకునే టైంలో పడుకున్నప్పుడు మన ఆస్ట్రల్ బాడీ పైకి వెళ్తుంది, గైడ్స్తో మాట్లాడుతుంది, ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈవెన్ డ్రీమ్స్లో కూడా మనకి ఎంతో నాలెడ్జ్ అనేది అది ఇస్తూ ఉంటుంది. అండ్ డే టైంలో కూడా ఇస్తూ ఉంటుంది. కానీ మనం వినే శక్తి ఎక్కడుంది? లాట్ ఆఫ్ నాయిస్, ఆలోచనలు 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 ఆలోచనలు. సో ఈ వినగలిగే శక్తి అనేది మనం కోల్పోయాం సూక్ష్మంగా. సో అందుకే మనం సైలెంట్గా ఉండడం, కామ్గా ఉండడం, పీస్ఫుల్గా ఉండడం ద్వారా మనము మన లోపల ఉండే ఇంటెలిజెన్స్, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఏదైతే చెప్తుందో అది వినగలిగే ఒక శక్తి మనకు వస్తుంది. దాని చెప్పిన విధంగా మనం పాటించాము అంటే అలైన్మెంట్ ఉంటుంది, అది పర్పస్ చెప్తుంది, అన్నీ మనకు గైడ్ చేస్తూ ఉంటుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇది చిన్న సబ్జెక్ట్ కాదు, ఇది లేకపోతే లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూసే స్కోప్ ఉన్నది. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు పాయింట్ ఏ దగ్గర చెప్తూ చాలా సబ్జెక్ట్ డీప్కి వెళ్ళే దగ్గర నాకు పాయింట్ ఏ మర్చిపోయి పాయింట్ బి నెక్స్ట్ ఇంకా ఇంత ఉందా అనిపిస్తుంది అనమాట. సో ఆడియన్స్ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి, లైఫ్ మారాలి అంటే సింపుల్గా చెప్పేస్తున్నాను కానీ చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. లైఫ్ మారాలని ఎందుకనంటే అల్టిమేట్ గోల్ అయితే లైఫ్ చేంజింగ్, బెటర్ లైఫ్, ఫైనాన్షియల్లీ చాలా విషయాల్లో బెటర్ లైఫ్ కావాలి. అందుకోసమే చాలామందికి ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విషయాల్ని మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. అయితే ఈ విషయాలు అనంతం కాబట్టి వీటికి సంబంధించి మీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీకు సొల్యూషన్ ఏది అని తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా మ్యామ్ని కాంటాక్ట్ చేసి మ్యామ్తో అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చు. లేకపోతే ఫ్రీ క్లాస్ అనేది ఒకటి ఉంది అవైలబుల్గా, దానికి మీరు అటెండ్ అవ్వాలన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే ఇప్పుడు చెప్పిన వరకు సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇంకా ఎంతో విషయాలు ముఖ్యంగా మీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ ఉండే విధంగా మీరు సాల్వ్ చేసుకునే విధంగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. దానికి ఈ ఫ్రీ క్లాస్ అనేది స్టెప్ 1 అవుతుంది. సో ఈ క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ సబ్జెక్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.